ప్రభు పేరిట దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. ప్రేమన దేవుని బిడ్డారా, మన జీవితంలో దేవుని వలన ఎంతో సహాయము కావాలని ఆశపడుతూ ఉంటాం. ఆ సహాయము వలన కొన్ని సందర్భాలలో మన బ్రతుకులో గొప్ప సంతోషము కలిగిన వారమై అనేకులు పిలుచుకొని ఏమని చెప్తామో తెలుసా అండి? దేవుని వలన సహాయము కలిగినది. అయితే ప్రియులారా, ప్రభు మనకు తోడే ఉన్నాడు. మనము దిగులు పడనవసరం లేదు. ఒకవేళ దిగులుగా నీవు జీవిస్తున్నావేమో, నా యేసయ్య మాత్రమే నిన్ను బలపరచగలిగిన వాడు. ఆయన మనం ఆదుకున్నప్పుడు మనకి ఏం కలుగుతుందంటే సహాయం కలుగుతుంది. ఆయన మనకు తోడే ఉంటాడు. ఆయన మన బలపరుస్తారు. కృంగినటువంటి సమయంలో మన ప్రక్క నిలిచి మన ధైర్యపరిచి భుజము తట్టి వెన్ను తట్టి ముందుకు నడిపించువాడు యేసయ్య మాత్రమే. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. యేసయ్య ద్వారా మనము ఆదుకొనబడాలి. ఏ మనుషుడు కూడా మనం ఆదుకొనడండి. ఏ వ్యక్తి అనబడిన వారు ఎవ్వరూ కూడా ఆదుకొనలేరు. యేసయ్య మాత్రమే ఆదుకొనగలిగిన వాడు. ఆయన దక్షిణ హస్తమట మనం ఆదుకుంటుంది. మరి రోజున దేవుని వలన నీవు ఏమైతే నా ప్రభువును నన్ను ఆదుకుంటే ఈ కష్టాల కొలిమి నుండి నేను పైకెక్కుతాను అని నువ్వు ఆశపడుతున్నావేమో, నిశ్చయముగా నా యేసయ్య తన దక్షిణ హస్తమును నీ వైపు చాచి ఉన్నాడు. ఆయన మాత్రమే నిన్ను ఆదుకొని అనేకుల ఎదుట నిన్ను గణపరచగలిగిన వాడు. అయితే నీవేం చేయాలంటే, ఆయన మనం ఆదుకోవాలంటే మన భారాన్ని, మన రోగమును, మన వ్యసనములను, మన పాపమును, మన జీవితాన్ని యేసయ్య మీద వేసినప్పుడు, ఆయన వైపు మన చేతులు చాచినప్పుడు యేసయ్య మనం ఆదుకొనగలిగిన దేవుడు అండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున నా యేసయ్య నీకు సహాయము కావాలా? నీ కుటుంబంలో ఏదైతే అక్కరగా ఉన్నదో నిశ్చయముగా ఆయన నిన్ను ఆదుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీతి అయిన నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అని మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. నీ బిడ్డల జీవితంలో ఎవరైతే నీ ద్వారా సహాయము కావాలని ఆశపడుతున్నారో, నీ ద్వారా బలపరచబడాలని, మీరు మాకు తోడై ఉన్నారు అని విశ్వాస జీవితంలో అడుగులు ముందుకు వేయచు నీ కృపను పొందుకొని బలపరచబడటానికి మీరు మాకు సహాయం చేస్తానని తెలియపరిచి ఉన్నారయ్యా. నీకు స్తోత్రము నాయన. నిశ్చయముగా నీ బిడ్డలకు నాయన ఈ రోజున నీ ద్వారా సహాయము కలుగునుగాక. మీరు మాత్రమే నీ బిడ్డలు ఆదుకొందురుగాక. ఆ రీతికి మీరు సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.